హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. నేను మీ మణికంఠ. మీరు చూస్తున్నారు మనమా మణికంఠ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియో వచ్చేసరికి న్యూ ఇయర్ నుంచి నెక్స్ట్ న్యూ ఇయర్ దాకా గోల్డ్ రేట్ అనేది మనకి ఎంత పెరగచ్చు, ఎంత పెరిగిద్ది, ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అనమాట. ఫస్ట్ అసలు గోల్డ్ రేట్ పెరగడానికి ఉన్న కారణాలు అయితే చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ప్రతి ఒక్క కంట్రీ యొక్క రిజర్వ్ బ్యాంక్ అనేది విపరీతంగా గోల్డ్ అనేది పర్చేస్ చేస్తుంది. వేల టన్నులు అనేది పర్చేస్ చేస్తుంది. ఎందుకు ఏంటి అనేది కూడా మీకు వివరంగా చెప్తాను. ఈ రేటు పెరగడం మొదలైందనేది ఎక్కడి నుంచి అనేది మీకు ఇప్పుడు ఒక క్లారిటీ ఇస్తాను. 2022 రష్యా ఉక్రెయిన్ వార్ దగ్గర నుంచి రేట్ అయితే పెరగడం మొదలైందండి. 2022లో సుమారుగా 6,000 చిల్లర ఉన్న రేట్ అనేది 2026 ఎండింగ్కి వచ్చేసరికి 13,000 చిల్లరకు వచ్చేసింది గ్రాము రేటు. ఎందుకు ఇంత పెరిగింది అంటే రష్యా ఉక్రెయిన్ వార్లో రష్యా యొక్క ప్రతి ఒక్క కంట్రీ అనేది రష్యన్ నుంచి ఏమీ కొనకూడదు, రష్యన్కి ఏమీ ఎక్స్పోర్ట్ చేయకూడదని అమెరికా యొక్క రూల్ అయితే పెట్టిందనమాట. ప్రతి ఒక్క యూనివర్సల్ కరెన్సీ అనేది డాలర్తో ఎక్స్చేంజ్ చేసుకుంటారు. దాని యొక్క వాల్యూ అనేది తీసేసింది. రష్యా దగ్గర ఉన్న డాలర్స్ కి ఎవరు ఏమి కొనకూడదు, ఎవరు ఏమి అమ్మకూడదని. అందువల్ల అక్కడి నుంచి ఈ రేటు పెరగడం మొదలైంది. ప్రతి ఒక్క కంట్రీ అక్కడి నుంచి గోల్డ్ ని ఒక యూనివర్సల్ కరెన్సీగా పెట్టుకున్నాయి. ఏ ట్రేడ్ చూసుకున్నా సరే డాలర్ బదులుగా ప్రతి ఒక్క కంట్రీ గోల్డ్ తోనే ట్రేడింగ్ చేయడం మొదలైంది. ఇప్పటి నుంచి 2022 నుంచి మొదలు అక్కడి నుంచి ప్రతి ఒక్క కంట్రీ టన్నుల కొద్ది కొంటున్నాయి. లాస్ట్ మంత్ సెప్టెంబర్ మంత్ లో చైనా చూసుకుంటే ఒక్క నెలలోనే 1400 టన్నులు కొన్నది. అలా కొన్ని పవర్ఫుల్ కంట్రీస్ అన్ని వేల టన్నులు తెలియకుండా ఇల్లీగల్ గా కూడా కొంటున్నాయి, లీగల్ గా కూడా కొంటున్నాయి. అఫీషియల్ గా చూపించే లెక్కలు 100 టన్నులు అయితే ఇల్లీగల్ గా చెప్పకుండా కొనేవి వేల టన్నులు ఉన్నాయండి. మీకు ఇది చైనా అనేది జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపులే. ఇంకా మిగిలిన దేశాలు కూడా 100 టన్నులు, వేల టన్నులు కొన్నాయి. డాలర్ కి ఆల్టర్నేటివ్ గా ఒక 5 మేజర్ పవర్ఫుల్ కంట్రీస్ కలిసి ఒక కొత్త కరెన్సీని ఇన్వెంట్ చేయడానికి చూసాయండి. వాటి పేర్లు వచ్చేసరికి బ్రెజిల్, రష్యా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఇండియా. వీటి పేరే బ్రిక్స్ అని చెప్తారు. వాటి ప్లాన్ కూడా వర్కౌట్ అవ్వనివ్వకుండా, కొత్త కరెన్సీ అనేది ఇన్వెన్షన్ అవ్వనివ్వకుండా అమెరికా అనేది అయితే అడ్డం పడిందండి. అందువల్ల ఈ గోల్డ్ రేట్ పెరగడానికి ఇది ఒక కారణం అండి. అలానే అమెరికా వాళ్ళ యొక్క డాలర్ మీద వడ్డీ రేట్లు అనేది కట్ చేసింది ఒక 2% ద్వారా. అందువల్ల క్యాష్ ఫ్లో అనేది జనాల చేతుల్లోకి ఎక్కువ వస్తుంది. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక రూపంగా ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అటువైపు వాళ్ళు ఎక్కువగా ఇన్వెస్ట్ చేసేది ఒకటి ఇన్సూరెన్స్ పాలసీల్లో, లేదంటే ఇట్లాంటి స్టాక్ మార్కెట్లు, ట్రేడింగ్ కంపెనీల్లో వాటిల్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేసి ఎక్కువగా హై రిటర్న్స్ చూసేది. ఈ మధ్య కాలంలో 4-5 ఇయర్స్ లో గోల్డ్ అనేది హై రిటర్న్స్ ఉంది. అందువల్ల ఎక్కువగా కరెన్సీ అనేది అటువైపు డైవర్ట్ అవుతుంది. ఈ రేటు పెరగడానికి అదొక కారణము. అలానే మైనింగ్ అనేది కూడా చాలా తక్కువగా ఉంది. కరెన్సీ అనేది ఏదైనా సరే పేపర్ తో గానీ, ప్లాస్టిక్ తో గానీ ప్రింట్ అవుతుంది. మనం మళ్ళీ రీప్రింట్ చేసుకోగలము. బట్ గోల్డ్ అనేది అలా ప్రింట్ చేసుకోవడానికి కానీ, లేదంటే తయారు చేసుకోవడానికి కానీ కుదరదు. స్వతహాగా ఉన్నదాన్ని తవ్వుకొని వాడుకోవాలి. ఇదొక కారణము. 2022 నుంచి అఫీషియల్ గా మనకు చూసుకున్నట్టయితే 45-50% అయితే గోల్డ్ రేట్ అనేది ఇంక్రీజ్ అయిందండి. అలానే ఈ 26-27 ఇయర్ మధ్యలో ఒక 30% అయితే ఇంక్రీజ్ అయ్యే విధంగా మనకి రికార్డ్స్ అయితే చెప్తున్నాయి. ఇలా గోల్డ్ రేట్ పెరగడానికి ఇంకొన్ని కారణాలు ఉన్నాయండి. అవేంటి అంటే గ్లోబల్ పరంగా పీస్ లేకుండా ఉండడం, దేశాలు రష్యా, ఉక్రెయిన్ అలా కొట్టుకోవడం, ఇంకా రకరకాల దేశాలు అనేది యుద్ధాల్లో ఉన్నాయి అన్నమాట. అదొక కారణము. వాటితో పాటు కరెన్సీ వాల్యూ అనేది తగ్గిపోవడము అదొక కారణము. అలానే గ్లోబల్ వైడ్ గా ప్రతి ఒక్క కంట్రీ అనేది అప్పుల్లోకి జారుకుంటుంది తెలియకుండానే. అది ఒక కారణం అండి. ఇలా రకరకాల కారణాల వల్ల ప్రతి ఒక్క పాయింట్ కూడా గోల్డ్ రేట్ పెరగడానికి అనేది కారణం అవుతుంది అనమాట. సో ఇక్కడికి గోల్డ్ రేట్ ఎందుకు పెరుగుతుంది అనేది మనం అనాలిసిస్ చేసాము. ఇలా గోల్డ్ రేట్ అనేది పలు కారణాల వల్ల పెరుగుతుందండి. వాటి నుంచి మీరు తప్పించుకొని కొంత లాభం అనేది పొందాలి అంటే మీరు ముందుగానే కొనటం ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే వచ్చే సంవత్సరం ఎండ్ లోపల 1 గ్రాము బంగారం ధర 18,000 నుంచి 20,000 అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి అన్నమాట. మీకు ఉన్న ఫంక్షన్స్ కానీ, మ్యారేజెస్ కానీ ఏదన్నా సరే, లేదు డబ్బుల రూపంలో
గోల్డ్ కొనుక్కొని అమ్ముకున్నా సరే మీకు అనేది ప్రాఫిట్ అయితే ఉంటదన్నమాట. మొత్తం. ఒకేసారి కొనలేని వాళ్ళు నెలవారీ కొంత మొత్తం అనేది సేవ్ చేసుకోవచ్చు. లేదు నాకు తెలిసిన వాళ్ళు చేసే పద్ధతి అయితే ఏంటంటే నెలకి 1 గ్రామ్ అనేది కొంటా ఉంటారనమాట. అలా వాళ్ళ అవసరాన్ని బట్టి గోల్డ్‌ని ఆర్నమెంట్ రూపంలో మార్చుకోవడం గాని, లేదు అంటే అమ్ముకొని క్యాష్ చేసుకోవడం గాని జరిగిద్ది. కొంతమంది ఒక అపోహ అనేది ఉంటదనమాట. గోల్డ్ రేట్ అనేది పెరుగుతుంది. బట్ చాలా తగ్గుతుందనేది. మీకు కంపేర్ చేసుకున్నట్టయితే గ్రాముకి రూ. 1000, 2000 పెరిగితే తగ్గేదొచ్చేసరికి గ్రాముకు రూ. 100 ఉంటది. ఆ అపోహ అనేది పెట్టుకోకండి. ఓవరాల్‌గా ఎట్లా చూసుకున్నా సరే రేట్ అయితే ఖచ్చితంగా పెరిగిద్ది. అది మీరు గుర్తుపెట్టుకోవచ్చు. గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకునేవోళ్ళు 2 పద్ధతులుంటాయండి. ఒకటి ఫిజికల్ గోల్డ్ అనేది లోకల్ మార్కెట్ నుంచి కొనుక్కోవచ్చు. లేదు ఆర్‌బీఐ అప్రూవ్డ్ బ్యాంక్స్ నుంచి అయితే కొనుక్కోవచ్చు. లేదు అంటే గనక గోల్డ్ ఈటీఎఫ్ అంటే స్టాక్ మార్కెట్‌లో గోల్డ్ బాండ్స్ సావరిన్ గోల్డ్ బాండ్స్ ఉంటాయండి. వాటిలో గూడా మీరు పర్చేస్ చేసి ఇన్వెస్ట్ చేయొచ్చు. బట్ సావరిన్ గోల్డ్ బాండ్స్ వచ్చేసరికి వాటిని మీరు ఎక్స్‌పైర్ అయ్యేదాకా హోల్డ్ చేయాలి. ఈ ఫిజికల్ గోల్డ్ అనేది ఏందంటే నాకు రేపు అమౌంట్ కావాలి అన్న రోజు వెంటనే అమ్మేసుకోవచ్చు. ఈజీగా లిక్విడ్ క్యాష్ అనేది వచ్చిద్దనమాట. వాటిని మీరు ఎప్పుడు కావాలన్నా సరే ఆర్నమెంట్ వైస్‌గా కన్వర్ట్ చేసుకోవచ్చు. వాటికి అడిషనల్ వెయిట్ అనేది యాడ్ అయ్యి గోల్డ్ గురించి నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం మీకైతే షేర్ చేశాను. ఈ సంవత్సర కాలంలో పెరిగే పద్ధతి, పెరిగే విధానం గూడా మీకైతే చెప్పాను. అలానే తగ్గినా సరే ఎంత తగ్గిద్దనేది గూడా మీకొక క్లారిటీ ఇచ్చాను. 2, 3 వేలు పెరిగితే 2, 3 వందలు మాత్రమే తగ్గిద్ది. ఒక 10% మాత్రమే రేట్ అనేది డ్రాప్ అయిద్దండి. అలానే సిల్వర్ గురించి చూసుకున్నట్టయితే, సిల్వర్ కేజీ, 1 కేజీ చూసుకున్నట్టయితే ఈ సంవత్సరం 2,10,000 అయితే ఉందండి. అలానే నెక్స్ట్ ఇయర్ ఎండ్‌కొచ్చేసరికి మనకి 4,00,000 నుంచి 5,00,000కి పోయే అవకాశాలైతే ఉన్నాయి. ఎందుకు ఇంత ఫాస్ట్‌గా 50% ఆఫ్ ది రేట్ అనేది పెరుగుతుంది అంటే ఇండస్ట్రియల్ పర్పస్‌గా యూసేజ్ అనేది ఎక్కువుందండి. ఎలక్ట్రానిక్ వైస్‌గా ఈవీ బ్యాటరీస్, ఈవీ కార్స్, సోలార్ ప్యానెల్స్ ప్రతి ఒక్క దానిలో సిల్వర్ అనేది ఖచ్చితంగా యూజ్ చేస్తున్నారు. హై ఎలక్ట్రిసిటీ కండక్టివ్ కాబట్టే సిల్వర్‌ని బాగా యూజ్ చేస్తున్నారు కాపర్ కన్నా కూడా. ఒక 4, 5 ఇయర్స్ క్రితం చూసుకున్నట్టయితే సిల్వర్‌ని ఓన్లీ హౌస్ పర్పసే యూజ్ చేసేవాళ్ళు. ఓన్లీ ఆర్నమెంట్ పరంగానే యూజ్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు ఎలక్ట్రానిక్ గూడ్స్‌లో యూజ్ చేయడం వల్ల రేట్ అనేది బాగా పెరుగుతుంది. మీరు రిటర్న్స్ పరంగా చూడాలి అంటే ఫిజికల్ సిల్వర్ అనేది కొనుక్కొని హోల్డ్ చేయొచ్చు. రేట్ అయితే పెరిగిద్దనమాట. అలానే మీరు ఎంత ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? మీకు ఎంత పెరిగిద్దని ఒక అవగాహన ఉంది. ఎంత పెరగొచ్చని మీరు ఆలోచిస్తున్నారు? కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే వేసి సపోర్ట్ చేయండి. ఉంటాను ఫ్రెండ్స్. బాయ్. మరొక మంచి వీడియోలో కలుద్దాం.